వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. తిరుమల తిరుపతి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఆ దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అంటే మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా ఆ వెంకటేశ్వర స్వామికి దర్శనం కలగాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారండి. వాళ్ళు రకరకాల దర్శనాలు ఉన్నాయి. ధర్మ దర్శనం ఉంది, అంటే ఫ్రీ దర్శనం. అది 16 గంటలు, 8 గంటలు, 24 గంటలు అలా వెయిట్ చేసి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి అలాగే వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలాగే ₹300 టికెట్లని, లేదంటే విఐపి బ్రేక్ దర్శనం అని, లేదంటే మినిస్టర్ వాళ్ళ రికమెండేషన్ తీసుకుని, లేదంటే ఆన్లైన్లో దొరికిన లాటరీ ద్వారా అర్చన, తోమాల, సుప్రభాత సేవ, అలాగే అష్టదళ పాద పద్మారాధన, ఇటువంటి సేవలో వెళ్ళే వాళ్ళు ఉంటారండి. ఆ సేవలు అయితే 40 నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చోవచ్చు. చాలామంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి అప్పటికప్పుడు అనుకుంటారు, కానీ ఇదివరకు ఈ యొక్క అంటే సర్వసాధారణంగా రద్దీ తక్కువ సమయాలు, రద్దీ ఎక్కువ ఉండే సమయాలను ఉండేయండి. వేసవికాలం తీసుకున్నాం అనుకోండి, వేసవికాలం తీసుకుంటే రద్దీ ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఉండేదండి. చలికాలం, వర్షాకాలం భక్తులు తక్కువ మంది ఉంటారు, ఈజీగా దర్శనం అయిపోతుంది అని ఒక అనుకునేవాళ్ళం అందరం, అపోహ అనమాట ఇది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర 365 రోజులు కూడా ప్రతిరోజు కూడా చాలా రష్గా ఉంటుందండి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్ళే వాళ్ళు 3 నెలల ముందుగా ప్లాన్ చేసుకోవాలి తప్ప అప్పటికప్పుడు వెళ్ళిపోదాము దర్శనం కావాలి అని అన్నవాళ్ళకి చాలా కష్టం అన్నమాట. ఇది అంటే ఆ ధర్మ దర్శనానికి ఎవరైతే అలవాటు పడి ఉంటారో కొంతమంది, వాళ్ళు ఏదో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి అక్కడ ధర్మ దర్శనం ఒక లైన్లో జనరల్గా లైన్లో నిలబడతారు. వాళ్ళకి అది అలవాటు. అది మళ్ళీ ఏదో ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తుంటారు, అంటే రిజర్వేషన్ లేకుండా ఏదో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంటారండి. కానీ కొద్దిగా పిల్లలతో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళతో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ప్లాన్డ్గా, అంటే ఏంటి, ఒక 2 నెలలు 3 నెలలు ముందుగా ఒక పద్ధతిగా వాళ్ళు ఒక అనుకుని, అంటే ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, తిరుమల తిరుపతి వెళ్ళాలంటే ఆ రూములు బుకింగ్ కానీ, లేదంటే ధర్మ దర్శనం, ₹300 టికెట్లు ఇవన్నీ రావాలంటే కూడా ఆన్లైన్లో వస్తున్నాయి. 3 నెలల ముందు, అంటే ఈ నెలలో ఉందనుకో 3 నెలల తర్వాత ఆన్లైన్లో పెడుతున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు వాళ్ళ యొక్క రికమెండేషన్ తీసుకుని లెటర్లు తీసుకున్నారండి. ఆ లెటర్లు తీసుకుంటే అవి కూడా చాలా రష్గా ఉన్నాయి. 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకునే కొంతమంది భక్తులు ఉన్నారు. కొంతమంది వాళ్ళ డైరీలు నిండిపోతున్నాయి. అదే తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి కొన్ని రోజులు కేటాయించారండి. 4 రోజులు ఎంత కేటాయించారు, వారానికి 4 రోజులు కేటాయించారు. శుక్రవారము, శనివారం, ఆదివారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ సిఫార్సు లెటర్లు పనిచేయవు. అదేవిధంగా డిసెంబరు కొన్ని కారణాలు, అంటే కొన్ని సేవలు, కొన్ని పూజలు ఉంటాయండి. ఆ సమయంలో ఎస్పెషల్లీ సిఫార్సు లేఖలు పనిచేయవు. డిసెంబర్ 23వ తారీఖు తిరుమలలో ఆళ్వార్ తిరుమంజనం జరుగుతున్నది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. డిసెంబర్ 23వ తారీఖు ఎవరన్నా సిఫార్సు లేఖలు తీసుకుంటే మాత్రం ఆ సిఫార్సు లేఖ పనిచేయదు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే సేవ అక్కడ ఉంది. అందువలన 23 అంటే 22వ తారీఖున వెళ్ళి మనం అప్లై చేయాలి. 23వ తారీఖున సిఫార్సు లెటర్ పనిచేయదు. అలాగే డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు, 2025 డిసెంబరు 29వ తారీఖు నుంచి 2026 జనవరి 8వ తారీఖు వరకు ఎవరి సిఫార్సు లెటర్లు పనిచేయవు. కారణం ఏంటంటే అది వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ఉన్నాయి. అందువలన సిఫార్సు లెటర్లు పనిచేయవు. ఒకవేళ ఎవరన్నా తీసుకున్నట్లయితే అవి మాత్రం వెళ్ళకండి, మీకు పనిచేయవు. డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు. అలాగే 2026 జనవరి 25వ తారీఖున రథసప్తమి ఉందండి. జనవరి 25 రథసప్తమి సందర్భంగా ఆ రోజు కూడా సిఫార్సు లెటర్లు పనిచేయవు. జనరల్గా సిఫార్సు లెటర్ తీసుకున్నారనుకోండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు రికమెండేషన్ లెటర్ తీసుకుంటే ఒక రోజు ముందు వెళ్ళి అప్లై చేసుకోవాలి అక్కడ మనం జేఈఓ ఆఫీస్లో. ఇప్పుడు ఒకవేళ లెటర్లు మీరు తీసుకున్నట్లయితే మాత్రం డిసెంబర్ 23 పనిచేయదు. అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 8వ తారీఖు వరకు పనిచేయవు. అలాగే జనవరి 25వ తారీఖు ఇది కూడా పనిచేయదండి. డిసెంబర్ 23 అయితే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే ఒక సేవ ఉంది. వైకుంఠ అంటే వైకుంఠ ద్వార దర్శనం వలన డిసెంబర్ 29 నుంచి జనవరి 8వ తారీఖు వరకు పనిచేయవు. అలాగే జనవరి 2026 జనవరి 25వ తారీఖు
అది రథసప్తమి. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గ్రహించుకుని మీరు సిఫార్సు లెటర్లు ఉన్నట్లయితే మాత్రం మీరు వెళ్ళకండి. అవి ఏమి పనిచేయవు. ఇంకో డేట్ మార్చుకోండి. ఇంకొక నెల అది ఏదైనా కొత్త డేట్ తీసుకోండి. ఒకవేళ ఆ డేట్ ఉంటే మాత్రం వెళ్ళకండి. మీరు వెళ్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ రైల్వే రిజర్వేషన్ కానీ ఇంకేదైనా ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఆ ఏర్పాట్లని మళ్ళీ కొద్దిగా అవన్నీ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కొత్త డేట్లు తీసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.